ఎక్కడ చూసినా సరే అవినీతి, ఎక్కడ చూసినా సరే కనిపించట్లే. వేల కోట్ల ఉద్యోగాలు అంటారు, వేల ఈ కార్యక్రమాలు అంటారు, ఎక్కడ కనిపించట్లే. ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పత్రికల్లో, మీ పత్రికలో కూడా వేస్తూనే ఉన్నారు. ఏదో ఈ వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉన్న పత్రికలే కాదు, ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి లేని ఉన్నట్లు చూపెట్టిన ఏబిఎన్ కానీ, లేకపోతే టీవీ5 కానీ, లేకపోతే ఈటీవీ కానీ, మరి ఇవి కూడా వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచించేమని ఇక్కడే ఉన్నారు, నా ముందే ఉన్నారు. మీ అందరూ కూడా ఎవరైనా సరే ఆ కంపెనీకి రూపాయికి వచ్చి 99 పైసలకి ఎకరా ఇచ్చే పరిస్థితులు భారతదేశ చరిత్రలో స్వాతంత్రం మధ్య ఎక్కడైనా జరిగాయా? పోనీ ఆ కంపెనీ ఏదో టాటా బిర్లా లాంటి పెద్ద పెద్ద పేరున్న కంపెనీలా హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో స్టార్ట్ చేసి ఇస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం ఆలోచన చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా మనం తూర్పుగోదావరి జిల్లా తీసుకుందాం. అట్టాసంగా అదన్నారు, ఇదన్నారు, సీసీ షిప్ అన్నారు. ఎక్కడా కూడా ఒక గింజ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఎక్కడా కూడా ఎఫ్సీ చేపలు దోపిడీ అయిపోతుందన్నారు. అంతా కూడా ఆమె అయిపోయింది. అంతా కూడా నేను చెప్తున్న మాట కాదు, మీరు వెళ్ళి ఆ పోర్టు దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు ఆ షాపుల దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు ఆ ఎఫ్సీ షాపుల తాలూకా ఆ నాయకుల దగ్గరికి, ఆ యూనియన్ నాయకుల దగ్గరికి అడగండి ఏ రకంగా ఇక్కడ జరుగుతుందో. ఇవన్నీ కూడా ఇది మాట చెప్పామంటే ఆ మాట మీద ఉండి ఆ కార్యక్రమం జరిగేట్ చేయాలి. ఎక్కడుంది? ఏవి కనిపించట్లే. ఎంతసేపు కూడా మసిమిసి మారగాయ చేసి అరచేతిలో బయటకు పోటీ చూపెడితే ప్రజలు ఎప్పుడూ కూడా ఉండవు. 5,000 ప్రజల నోట్లోకి వెళ్ళాలి. వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏదో ఇవాళకి వచ్చి అధికారం ఉంది కాబట్టి మరి చేస్తున్నామంటే, ఏదో పోలీసుని పెట్టుకొని పోలీసు జనంతో వచ్చి నడిపిస్తామో ప్రభుత్వాలంటే అది కలకాలం జరగదు, అది కలకాలం అది ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవి తీర్చాలి, టైం బౌండ్ పెట్టాలి. ఇప్పటికే 100 సార్లు మీకు పదే చెప్తున్నాం, పదే చేస్తున్నాం. అయినా సరే మీకు చెంపుకుట్టినట్టు కూడా లేదు. అందుకే ప్రజలను చైతన్యం చేసి ప్రజల కష్టాన్ని దగ్గరగా చూసి వారితో మమేకమే ప్రజలతోనే ఈ కార్యక్రమాలని, పోరాటాలని, ఉద్యమాలని చేస్తామనే విషయాన్ని మీ ద్వారా చెప్తున్నాం. రోజు చూస్తున్నాం పత్రికలో, అది చేస్తాం, ఇది చేస్తాం, అండపిండ చేస్తాం, బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు. ఓ పక్క వచ్చి దోపిడీ, ఎక్కడ చూసినా సరే అవినీతి, ఎక్కడ చూసినా సరే కనిపించట్లే. వేల కోట్ల ఉద్యోగాలు అంటారు, వేల ఈ కార్యక్రమాలు అంటారు, ఎక్కడ కనిపించట్లే. ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పత్రికల్లో, మీ పత్రికలో కూడా వేస్తూనే ఉన్నారు. ఏదో ఈ వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉన్న పత్రికలే కాదు, ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి లేని ఉన్నట్లు చూపెట్టిన ఏబిఎన్ కానీ, లేకపోతే టీవీ5 కానీ, లేకపోతే ఈటీవీ కానీ, మరి ఇవి కూడా వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచించేమని ఇక్కడే ఉన్నారు, నా ముందే ఉన్నారు. మీ అందరూ కూడా ఎవరైనా సరే ఆ కంపెనీకి రూపాయికి వచ్చి 99 పైసలకి ఎకరా ఇచ్చే పరిస్థితులు భారతదేశ చరిత్రలో స్వాతంత్రం మధ్య ఎక్కడైనా జరిగాయా? పోనీ ఆ కంపెనీ ఏదో టాటా బిర్లా లాంటి పెద్ద పెద్ద పేరున్న కంపెనీలా హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో స్టార్ట్ చేసి ఇస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం ఆలోచన చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా మనం తూర్పుగోదావరి జిల్లా తీసుకుందాం. అట్టాసంగా అదన్నారు, ఇదన్నారు, సీసీ షిప్ అన్నారు. ఎక్కడా కూడా ఒక గింజ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఎక్కడా కూడా ఎఫ్సీ చేపలు దోపిడీ అయిపోతుందన్నారు. అంతా కూడా ఆమె అయిపోయింది. అంతా కూడా నేను చెప్తున్న మాట కాదు, మీరు వెళ్ళి ఆ పోర్టు దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు ఆ షాపుల దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు ఆ ఎఫ్సీ షాపుల తాలూకా ఆ నాయకుల దగ్గరికి, ఆ యూనియన్ నాయకుల దగ్గరికి అడగండి
ఏ రకంగా ఇక్కడ జరుగుతుందో ఇవన్నీ కూడా ఇది మాట చెప్పామంటే ఆ మాట మీద ఉండి ఆ కార్యక్రమం జరిగేది చేయాలి. ఎక్కడుంది? ఏవి కనిపించట్లే. ఎంతసేపు కూడా మసిమిసి మారగాయ చేసి అరచేతిలో బయట కోటను చూపెడితే ప్రజలు ఎప్పుడూ కూడా ఉండవు. 5,000 ప్రజల నోట్లోకి వెళ్ళాలి. వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏదో ఇవాళకి వచ్చి అధికారం ఉంది కాబట్టి మరి చేస్తున్నామంటే ఏదో పోలీసుని పెట్టుకొని పోలీసు జనంతో వచ్చి నడిపిస్తామో ప్రభుత్వాలంటే అది కలకాలం జరగదు. అది కలకాలం అది ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవి తీర్చాలి, టైం బౌండ్ పెట్టాలి. ఇప్పటికే 100 సార్లు మీకు పదే చెప్తున్నాం, పదే చేస్తున్నాం.